సెక్రటేరియట్లో ప్రయోగాత్మకంగా ఈ పాస్ విధానం అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. మంత్రులను అధికారులను కలిసేందుకు విజిటర్స్ కోసం ఆన్లైన్ సేవలు తీసుకొచ్చింది. ఇవాల్టి నుంచి పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ పాస్ విధానం అమలు కానుంది. ఈ విధానం ద్వారా అధికారులను లేదా మంత్రులను కలవాలనుకుంటే ముందుగా ఆన్లైన్లో సమాచారం ఇస్తే సంబంధిత పేషీల నుంచి ఓటీపీ వస్తుంది. ఓటీపీతో ఈ పాస్ జనరేట్ అవుతుంది. దీంతో పాటు పాత విధానం కూడా అమల్లో ఉండనుంది. ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, సెక్రటేరియట్ లో ఈ పాస్ సిస్టమ్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? సౌజన్య, ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్రటేరియట్లో అంటే వాళ్ళ సమస్యలు చెప్పుకునేందుకు వాళ్ళకి ఏమైనా పనులు ఉంటే అవి అధికారుల దృష్టికి తీసుకెళ్లడము, లేదంటే సంబంధిత మంత్రులను కలిసేందుకు ఈ విజిటర్స్ సంఖ్య అనేది బాగా పెరుగుతూ వస్తుంది. సో నిత్యం చాలామంది కూడా సెక్రటేరియట్కు వస్తూ వాళ్ళ సమస్యలను చెప్పుకుంటున్నారు. అయితే దీన్ని మరింత అప్డేట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక ఇవాల్టి నుంచి పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ పాస్ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాస్ విధానం అనేది మేజర్గా ఎవరైతే ఈ మంత్రులను కలవడానికి, లేదంటే మంత్రుల ఛాంబర్లో ఉండే అధికారులను కలవడానికి, లేదంటే ముందస్తు ఇక్కడ ఉండేటువంటి సెక్రటరీలను కలిసేందుకు ముందస్తుగా వాళ్ళు ఎవరైతే టైం తీసుకుంటారో సో వాళ్ళందరూ కూడా అట్లాంటి వాళ్ళ కోసం ఈ ఆన్లైన్ విధానం అనేది తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ ఆన్లైన్ విధానంలో వాళ్ళు ముందుగానే ఆయా శాఖల నుంచి ఎవరెవరైతే ఈ టైం తీసుకుంటారో, అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఆన్లైన్కి సంబంధించినటువంటిది క్యూఆర్ కోడ్ ఒకటి ఆన్లైన్లో వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటే వాళ్ళకు క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఆ క్యూఆర్ కోడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఏదైతే ఈ సెక్రటరేట్ గేట్లు లోపలికి ఎంట్రీ అయ్యే గేట్లు ఉన్నాయో ఆ ఎంట్రీ అయ్యే దగ్గర ఈ భద్రతా సిబ్బంది ఉంటారు. ఆ భద్రతా సిబ్బందికి ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. ఆ స్కాన్ చేసుకుంటే వాళ్ళకు ఏ ఛాంబర్కు వాళ్ళు వెళ్తూ ఉన్నారు, ఏ ఫ్లోర్కు వెళ్తూ ఉన్నారు, రూమ్ నెంబర్ ఎంత, సో మంత్రి ఎవరు, మంత్రియా లేదంటే సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి అధికారుల అనేది పూర్తిగా డీటెయిల్స్ అనేవి ఆ భద్రతా సిబ్బందికి అవి చేరుతాయి. సో చాలా ఈజీగా వెళ్ళేందుకు ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి అటు ఒకవేళ వెహికల్ వస్తే ఆ వెహికల్కి సంబంధించి ఆ వెహికల్కి క్యూఆర్ కోడ్ ఉంటుంది, లేదంటే ఆ వెహికల్ వస్తే ఆ వెహికల్ నెంబర్ ఎంత, అందులో ఎంతమంది లోపలికి ఎంట్రీ అవుతున్నారు, ఏ మంత్రి దగ్గరికి వెళ్తూ ఉన్నారు, సో ఏ శాఖలకు సంబంధించి ఏ అధికారిని కలిసే అవకాశం ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో ఒక్కసారి ఆ గేట్లో కనుక అది స్కాన్ చేస్తే ఆ కోడ్ ద్వారా దాంట్లో పూర్తి వివరాలు అనేది ఈ భద్రత పోలీస్ సిబ్బందికి అవి చేరుకుంటాయి. సో దీనివల్ల సెక్రటేరియట్కి ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఏ ఛాంబర్కు ఎంతమంది వస్తున్నారు, ఏ సమస్యల మీద వస్తున్నారు అనేది పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. చాలా ఈజీ యాక్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఇవాల్టి నుంచి ఇది అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది కనుక ఫుల్ ఫెడ్జ్గా సక్సెస్ అయితే దీన్ని మరింత అప్డేట్ చేసి పూర్తి స్థాయిలో తీసుకొచ్చే అవకాశం కూడా కనబడతా ఉన్నది. కాబట్టి ఇక ఈ రోజు నుంచి తీసుకొచ్చినటువంటి దీంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఇంకా ఏమైనా సమస్యలు క్రియేట్ అవుతున్నాయా, లేదంటే ఆయా శాఖల సంబంధించి ఆయా ఛాంబర్లకు వెళ్ళే దగ్గర ఇంకేమైనా ఇబ్బందులు అవుతున్నాయా, సో ఆ రూమ్ నెంబర్లకు సంబంధించి, ఫ్లోర్కు సంబంధించి, ఆ అధికారుల పేర్లకు సంబంధించి ఏమన్నా ఇంకా అందులో నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుందా అనేది పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ రోజు నుంచి ఇది స్టార్ట్ అయింది. కాబట్టి దీంట్లో మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా ఇందులో చేర్చాల్సిన అవసరం ఉంటే చేర్చి దాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి ప్రభుత్వం తీసుకురానుంది. ఇక జనరల్గా సాధారణ ప్రజలు కామన్గా వచ్చే వాళ్ళకి సంబంధించి కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు లోపలికి అవకాశం ఉంటుంది వెళ్ళడానికి. అయితే ఇక్కడ కౌంటర్ ఉంటుంది, జనరల్ పాస్లకు కూడా కౌంటర్ ఉంది. కాబట్టి అది యథావిధిగానే ఉంటుంది. అది కాకుండా ఇది ఆన్లైన్ విధానం అనేది కొత్తగా తీసుకొచ్చినటువంటి ప్రాసెస్. సౌజన్య.